విజయవాసకుడితే కొంచెం ఆదరణ తగ్గించారు గవర్నమెంట్ వీకర్ సెక్షన్ హౌసెస్. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చేసి అసలు వీకర్ సెక్షన్ హౌస్నే వద్దు, మనకు తక్కువ బడ్జెట్లో మంచి స్లాబ్స్ చేద్దాము, ఈ టైల్స్ పెంకులు అయితే అడవిలో ఉన్న కర్రని వాడుకుంటారు ట్రైబల్స్. ఆ కర్రని వాడుకోవడం వల్ల మనకు వన్య సంపద తగ్గిపోతుంది, మనకు పర్యావరణానికి నష్టం జరుగుతుంది. కాబట్టి మన ఆర్సీసీ స్లాబ్లు పెరిగిపోవడం. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టైల్స్ అన్నీ కూడా టైల్స్ ఫ్యాక్టరీ మూతపడ్డాయి. నేను ఒక చదువుకున్న వ్యక్తిగా దేశంలో వివిధ ప్రాంతాలు తిరిగి ఒక టెక్నాలజీతో ఎలివేషన్ టైల్స్ తయారు చేశాను. దానివల్ల పెంకుల పరిశ్రమ మొత్తము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నీ కూడా మళ్ళీ ఫ్యాక్టరీలు నడిపి జీవం వస్తున్నాయి. అప్పుడు గవర్నమెంట్ నన్ను గుర్తించి ఈ అవార్డు ఇచ్చింది. గవర్నమెంట్ బెస్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అవార్డు అని చెప్పి గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది. నేను ఒక ఒరవడిని సృష్టించాను. గవర్నమెంట్ ఒరవడి సృష్టించి నేను మళ్ళీ మన రాష్ట్రంలో మొత్తం 150 కంపెనీలు ఉన్నాయి. మూసిన ఫ్యాక్టరీలను కూడా తెరుచుకొని జీవనోపాధి కలిపేటట్టు చేశాను. అది మన ఫ్యాక్టరీల సంగతి. ఇది అయిన తర్వాత ఇది చేస్తూ ఫ్యాక్టరీలో స్థాపించి స్థిరపడిన తర్వాత నేను ఈ వ్యాపారం అంతా నాది విలేజ్ నుంచి బెంగాళూరు నుండి విలేజ్ వచ్చాం. ఈ టైల్స్ ఫ్యాక్టరీ వచ్చేసరికి సిటీకి వచ్చాం. ఈ సిటీలో తిరుగుతున్నప్పుడు నాకు చెన్నై గ్రామంలో చెన్నై పోయాను. చెన్నై పోతే అక్కడ ఈ డిజైనర్ టైల్స్ అనేది ఒక అవుపడ్డాయి టైల్స్. అవి హైదరాబాద్లో లేవు. హైదరాబాద్కు చెన్నై నుంచి బెంగళూరు నుంచి ఇటు పూనా నుంచి వస్తున్నాయి. ఒక హైదరాబాద్ ఫ్యాక్టరీ లేదు కదా అని చెప్పి అప్పుడు నేను మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. ఆ ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది ఇప్పుడు 2003 మేలో. 2003 మార్చిలో వచ్చాను నేను. మేలో గోదావరి పుష్కరాలు వచ్చేసాయి. మన రాజమండ్రి గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారు అప్పుడు వాళ్ళ కొత్త కాన్సెప్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోయి దగ్గరికి పోయి ఆ గోదావరి పుష్కరాలకు వాళ్ళు ఒప్పించి నేను అక్కడ టైల్స్ చేయడం జరిగింది. ఆ టైల్స్ అప్రిషియేషన్ సర్టిఫికేట్ తీసుకున్నాను. మొత్తం గోదావరి పుష్కరాలు మొత్తం నేనే వేసాను. వేసి గవర్నమెంట్ నుంచి అప్రిషియేషన్ సర్టిఫికేట్ తీసుకొని అప్పుడు హైదరాబాద్ నుంచి మొత్తం సప్లై చేసి మిగతా సౌత్ సెంట్రల్ రైల్వేలోకి వెళ్ళాం. అక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేలో సప్లై చేసుకుని రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు ఇచ్చి ఇవన్నీ చేస్తున్నా నీలకమలలో ఉన్న కాంపిటీటర్ ఉన్నారు. వాళ్ళు జావరు చేస్తున్నారు కంపెనీ, సొంత కంపెనీ మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి నేను అలా చేసి ఇక్కడ తయారు చేస్తూ టైల్స్ తయారు చేస్తూ ఇక్కడి నుంచి బెంగళూరుకు, ఇక్కడి నుంచి పూనాకు, ఇలా నుంచి ఢిల్లీకి పంపించేవాళ్ళం. అక్కడనే ఫ్యాక్టరీ స్థాపించడం జరిగింది. ఈ ఏది ట్రాన్స్పోర్ట్ తగ్గించడం కోసం, మళ్ళీ మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవడం కోసం అక్కడ దాకా మనము విస్తరించాం మన వ్యాపారాన్ని. తరువాత సీఎంగా మన రోషే గారు ఉన్నప్పుడు మా బాబు వస్తున్నారు, మార్కెట్ బాగుంది, ప్లాస్టిక్ని చైర్స్ని మనము స్థాపించడం జరిగింది. ఈ ప్లాస్టిక్ మోడల్ ఫర్నిచర్ అని చెప్పి వివిధ రకాలైన చైర్స్ మోడల్స్. ఈరోజు మళ్ళీ దీని తర్వాత మళ్ళీ ప్లాస్టిక్లో ఇప్పటికి గవర్నమెంట్లో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రైతులకు ఈ క్రేట్స్ ఇవ్వాలని చెప్పేస్తే తెలంగాణ గవర్నమెంట్ కోసం ఒక ఫ్యాక్టరీ పెట్టేసి తెలంగాణలో 31 జిల్లాలలో కూడా ఈ ట్రేస్, ఈ మ్యాంగోస్కు, టమాటోకు మొత్తం ఇప్పుడు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మంది మనం పంపిస్తున్నాం. ఈ వ్యాపార సామ్రాజ్యం ఇలా చేస్తూ పోతూ మొత్తం గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే కొత్తపేట మార్కెట్కు వీటికి మనమే సప్లై చేస్తున్నాం. మొత్తం సప్లై మనం చేస్తున్నాం. 2017లో వెరీ రీసెంట్గా ఫ్యాక్టరీ స్థాపితే సారు ఫ్యాక్టరీకి వచ్చి ఇనాగరేషన్ నాటి ఫోటోలు అనమాట. అది ప్లాస్టిక్ ఫ్యాక్టరీ. ఆ సార్ రోషే గారు, టీజీ వెంకటేష్ గారు. పాత వరంగల్ జిల్లా, కొత్త మహబూబాద్ జిల్లా గ్రామం. ఆ మహబూబాద్ నుంచి ఒక 20 కిలోమీటర్లే ఒక గ్రామం, చిన్న పల్లెటూరు నుంచి వచ్చిందా మహబూబాద్లో సెటిల్ అయ్యాం. ఒక చిన్న స్థాయి నుంచి ఈ యొక్క చైర్మన్గా ఎన్నిక అంటే మీ యొక్క ఫస్ట్ ఏంది అసలు, మీరు ఎలా ఈ స్థాయికి రాగలిగారు? నేను పుట్టిన గ్రామంలో కేవలం 5వ తరగతి వరకు. అంత చిన్న కుగ్రామం అన్నమాట. తర్వాత వేరే దగ్గర ఊళ్ళో 7th వరకు చదివి 7th క్లాస్ నుంచి మహబూబాద్ వచ్చేసాను. మహబూబాద్కి వచ్చాను. మహబూబాద్లో వచ్చి 10th వరకు చదివాం. తర్వాత ఇంటర్మీడియట్ కూడా మహబూబాద్లో. తర్వాత ఖమ్మం వెళ్ళాను, డిగ్రీ చేశాను. మన వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎంపిక చేశాను అనే ఒక ఆలోచనలో ఉండేవాళ్ళు. మిగతా కమ్యూనిటీ వాళ్ళు ఎలా ఉండేది అంటే 5వ 10వ చదివిన తర్వాత
మళ్ళీ పై చదువులకు పోతే వ్యవసాయ పనులు చేయాలి, అవును. వ్యవసాయ పనులు చేయాలి. వ్యవసాయ పనులు చేసిన దానికన్నా చదువుకోవడం బెటర్ అని స్టూడెంట్ లెవెల్లో అనిపించింది. ఓకే. ఆ తల్లిదండ్రుల మైండ్ సెట్ కూడా అదే, మేము ఉన్నదే భూమి మీద చేస్తున్నాం, అవును. నువ్వు నేను చేస్తావు అని చెప్పి మిగతా కుటుంబాలు అటు పంపించారు. అవును. కుల వృత్తుల మీద అగౌరవం, మిగతా కుల వృత్తులు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉండేది. అయితే ఆ కుల వృత్తులు భయంకరంగా ఉండేది, చదివేనేమో అంటట్టు. అవును. మరి మా వాళ్ళకి వచ్చేసరికి ఎట్టుండేది, ఒక 10 రోజులు మన వ్యాపారం చేసిన దానికన్నా మనము బతకగలం వ్యాపారం చేసుకొని, అంటే ఏదో పొద్దున్న రాజు వస్తే మినిమం ఎడ్యుకేషన్ ఇస్ ఎనఫ్. ఆ కుల వృత్తికి